హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి విశ్వం. ఇది మనకి ఆర్ఆర్బి, గ్రూప్ డి, రైల్వేకి సంబంధించిన అన్నింటికి యూజ్ అవుతుందండి ఇది. నెక్స్ట్ మనకి విశ్వంలో ఫస్ట్ టాపిక్ వచ్చి విశ్వం అంటే మనకి గెలాక్సీ, సూర్యుడు, చంద్రుడు, మొత్తం తోకచుక్కలు, ఈ ఉల్కలు ఇవన్నీ కలిపి మనకి విశ్వంలో ఒక భాగం కింద చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం. జియోగ్రఫీ అంటే జియో మరియు గ్రాఫీ అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. జియోగ్రఫీ. జియో అంటే మనకి భూమి అని అర్థం. భూమి. జియో అంటే భూమి అని. గ్రాఫీ అంటే వర్ణన లేక అధ్యయనం. వర్ణన లేక అధ్యయనం అని అర్థం. మనకి జియోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎరిటోస్తనీస్. ఎరిటోస్తనీస్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జియోగ్రఫీ అనే పదాన్ని మనకి ఉపయోగించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి మనకి విశ్వం అనేది పరిధి అనంతం. విశ్వ పరిధి అది అనంతం. అంటే విశ్వం యొక్క పరిధి అనేది మనం కొలవలేమండి. నెక్స్ట్ వచ్చి విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని పిలుస్తారు. కాస్మాలజీ. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ. అధ్యయనం చేసే శాస్త్రం విశ్వ అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని పిలుస్తారు. అమెరికన్ భాషలో ఆస్ట్రోనామీ అని కూడా పిలుస్తారు. అమెరికన్ భాషలో ఆస్ట్రోనామీ అని కూడా పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చి గెలాక్సీలు. మనకి ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త 1923లో విశ్వాన్ని విశ్లేషించి విశ్వంలో వివిధమైన గెలాక్సీలు ఉన్నాయని తెలిపారు. ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త 1923లో విశ్వంలో వివిధమైన గెలాక్సీలు ఉన్నాయని మనకి చెప్పడం జరిగింది. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు వచ్చి పాలపుంత. సౌర కుటుంబం అనేది పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. దీన్ని ఆకాశగంగ అని కూడా పిలుస్తారు. మిల్కీవే ఆకాశగంగ, మిల్కీవే, పాలపుంత. మన సౌర కుటుంబం అనేది ఇందులో ఉందండి. నెక్స్ట్ విశ్వంలోనూ నక్షత్రాల్లోనూ అత్యధికంగా ఉన్న జడవాయువు. మనకి జడవాయువు తెలుసు కదా. జడవాయువు విశ్వంలో అత్యధికంగా ఉన్న వాయువు హీలియం. తెలుసుగా. జడవాయువులు వచ్చి మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, జీనాన్, క్రిప్టాన్, రాడాన్. ఇవి వచ్చి మనకి జడవాయువుల కింద పిలుస్తారు. విశ్వంలో అత్యధికంగా ఉన్న జడవాయువు వచ్చి మనకి హీలియం. మనకి పాలపుంతకు అతి దగ్గరగా ఉన్న మరో గెలాక్సీ వచ్చి ఆండ్రోమెడా. పాలపుంతకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం వచ్చేసి ఆండ్రోమెడా.
ఇది వచ్చి మనకి పాలపుంతకు అతి దగ్గరగా ఉన్న గెలాక్సీ అండి. నక్షత్రాల జననం గురించి చెప్పిన భారతీయ శాస్త్రవేత్త వచ్చి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఈయన ఇండియన్ ఆరిజిన్ ఉన్న అమెరికన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ వచ్చి ధ్రువ నక్షత్రాన్ని పోలారస్ అని పిలుస్తారు. ధ్రువ నక్షత్రాన్ని పోలారస్ అని పిలుస్తారు. ధ్రువ నక్షత్రాన్ని పోలారస్ అని పిలుస్తారండి. ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం, ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతం. విశ్వం ఆవిర్భావం గురించి మొట్టమొదటిసారిగా లిమిట్రీ అనే శాస్త్రవేత్త మనకి పేర్కొనడం అనేది జరిగింది. లిమిట్రీ ఈయన ఇచ్చిన సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, బిగ్ బ్యాంగ్ థియరీ ఇచ్చిన శాస్త్రవేత్త లిమిట్రీ. ఈయన ఇచ్చిన థియరీ లిమిట్రీ థియరీని బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి నక్షత్రాలు స్టార్స్. స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళ వస్తువుల్ని నక్షత్రాలు అని పిలుస్తారు. స్వయం ప్రకాశకం అంటే స్వయంగా ఒక చర్య అనేది, కేంద్రక సంలీన చర్య అనేది జరిగి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేసి ఇవి స్వయం ప్రకాశకాలుగా కనిపిస్తాయి. వీటిని స్వయం ప్రకాశకాలని పిలుస్తారు. ఇవి నక్షత్రాలు. మన కంటికి కనబడే అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. దీన్నే డాగ్ స్టార్ అని పిలుస్తారు. సునక తార డాగ్ స్టార్. సునక నక్షత్రం లేదా డాగ్ స్టార్ అని కూడా పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చి మనకి నక్షత్రాల్లో అధిక శాతం గల వాయువులు. నక్షత్రాల్లో అధిక శాతం గల వాయువులు ఏంటి వచ్చి మనకంటే హైడ్రోజన్ అనేది మనకి 70% పైగా ఉంటుంది. ఓకే, హీలియం వచ్చి మనకి మిగతా ఒక 29% ఉంది. మిగతావన్నీ దుమ్ము ధూళి అలాంటి కణాలతో 1% వచ్చి దుమ్ము ధూళి కణాలు అనేవి మనకి నక్షత్రాల్లో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి నిహారికలు విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థలాలు. ఈ నక్షత్రాలకనే జన్మస్థలాల కింద నిహారికల్ని పిలుస్తారు. నిహారికలను కనుగొన్న శాస్త్రవేత్త హ్యూజెన్. ఓకే, హ్యూజెన్ అనే శాస్త్రవేత్త నిహారికలని కనుగొనడం జరిగింది. ఓకే, ప్రస్తుతం సౌర కుటుంబం నుంచి మనం తెలుసుకుందాం. ఏంటంటే మనకి ఖగోళ వస్తువులు. ఓకే, ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే ప్రమాణాలు. ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే ప్రమాణాలు ఏంటని మనం తెలుసుకుందాం. కాంతి సంవత్సరం.
కాంతి సంవత్సరం. ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 9.3 ఇంటూ 10⁻12 km. ఓకే, నెక్స్ట్ పారసెక్. మనకు పారసెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. కొలవడానికి అతిపెద్ద ప్రమాణం వచ్చి మనకి పారసెక్గా పిలుస్తారు. ఒక పారసెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఏయు, ఆస్ట్రనామికల్ యూనిట్. ఏయు ఆస్ట్రనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 149.5 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 149.5 మిలియన్ కిలోమీటర్స్. మనం నివసిస్తున్న భూమి గుండ్రంగా ఉంటుందని మొదట చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. అనే శాస్త్రవేత్త మనం నివసిస్తున్న భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పారు. గుండ్రంగా ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. నెక్స్ట్ మనకి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఒకటి భూకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనకి టాలిమీ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. టాలిమీ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ప్రవేశపెట్టిన సిద్ధాంతమే భూకేంద్రక సిద్ధాంతం. ఈ భూకేంద్రక సిద్ధాంతంలో భూమి అనేది మనకి బేస్ కింద ఉండి సూర్యుడు, గ్రహాలు మిగతావన్నీ కూడా ఈ భూమి చుట్టూ తిరుగుతాయని శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. కానీ నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్తలు ఇది థియరీని రాంగ్ అని ప్రూవ్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతంలో మనకి సూర్యుడు అనేది బేస్ ఉండి భూమి, గ్రహాలు, నక్షత్రం ఇలా మిగతావన్నీ కూడా ఉపగ్రహాలన్నీ కూడా సూర్యుడు బేస్గా కలిగి ఉంటాడని ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అనేది మనకి వివరించడం జరిగింది. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వివరించింది నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మనకి సౌర కుటుంబం అంటే ఏంటో తెలుసుకుందాం. సౌర కుటుంబం అంటే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇలా ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఇలా ఇవన్నీ కలుపుకొని మనకి ఒక సౌర కుటుంబం కింద మనం చెప్పచ్చు. ప్రస్తుతం సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు మనం నెక్స్ట్ ఒక సూర్యుడు, చంద్రుడు. మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చి సూర్యుడు. మన సౌర కుటుంబానికి మూలం వచ్చి సూర్యుడు. దీన్ని కేంద్రం కింద పిలుస్తారు. సౌర కుటుంబానికి కేంద్రం వచ్చి సూర్యుడు. సూర్యుడిని భూమిలాగా ఏకమొత్తంగా తిరగకుండా వివిధ ప్రాంతాలు వివిధ వేగాలతో తిరుగుతూ ఉంటాడు.
ఓకే. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా 6000 సెంటీగ్రేడ్స్ వరకు ఉంటుంది. ఉపరితల ఉష్ణోగ్రత 6000 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. దీని వ్యాసం వచ్చి 1.3 రెట్లు ఎక్కువ. భూమి కన్నా 1.3 రెట్లు ఎక్కువ, అంటే 13 లక్షల రెట్లు. ఓకే. మిలియన్ రెట్లు ఎక్కువ, అంటే 1.3 లక్షల రెట్లు ఎక్కువ. సూర్యునిలో శక్తి అనేది మనకి కేంద్రక సంలీన చర్య ద్వారా మనకి శక్తి అనేది ఉత్పత్తి అవుతుంటుంది సూర్యుడిలో. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కిరణాలు పడే ప్రదేశం వచ్చి టోంగా దీవులు. ఇవి వచ్చి మనకి జపాన్లో ఉంటుంది. ఓకే. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడే ప్రదేశం ఇది టోంగా దీవులు. ఇది జపాన్లో ఉన్నాయి. సూర్యుడిలోని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం వచ్చి ఫైరోమీటర్. సూర్యుడిలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. ఇది ఫైరోమీటర్ని ఉపయోగిస్తారు. ఓకే. సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం వచ్చి 8.2 సెకండ్లు. 500 సెకండ్లు. ఓకే. 8.2 సెకండ్స్ అన్నా, 8 నిమిషాలు 2 సెకండ్లు అన్నా, 500 సెకండ్లు అన్నా ఒకటి అండి, గుర్తించగలరు. నెక్స్ట్, మనకి సూర్యునికి దగ్గరగా గల నక్షత్రం ఆల్ఫా సెంచరీ అనేది సూర్యునికి దగ్గరగా గల నక్షత్రం. సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరం, సూర్యునికి భూమికి మధ్య గల డిస్టెన్స్ వచ్చి సగటు దూరం వచ్చి 149.5 మిలియన్ కిలోమీటర్లు, అంటే 1 AU. 1 ఆస్ట్రనామికల్ యూనిట్ వచ్చి మనకి సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని మనం ఇలా తెలుసుకుంటాం. ఆస్ట్రనామికల్ యూనిట్ 149.5 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుపై పరిశోధన కొరకు ఇస్రో, ఇండియన్ స్పేస్ ఏజెన్సీ మనం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినది ఆదిత్య. ఓకే. ఆదిత్య అనే ఉపగ్రహాన్ని మనం ప్రయోగించడం జరిగింది. ఇందులో మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది చంద్రుడు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 1.3 సెకండ్లు, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి మనకి చంద్రుని కాంతి అనేది భూమిని తాగడం అనేది జరుగుతుంది. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వచ్చి మనకి 1/6, అంటే 1/6 వంతు. ఓకే. భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి అనేది 1/6 వంతు అనేది మనకి చెప్పొచ్చు. భూమికి గల ఏకైక ఉపగ్రహం, అంటే వేరే ఉపగ్రహాలు ఏమి లేవు మనకి, ఒకే ఒక ఉపగ్రహం అనేది చంద్రుడు. భూమికి గల ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు. ఓకే. నెక్స్ట్ వచ్చి చంద్రుడు పడమర నుండి తూర్పుకి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనకి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పట్టునో తన చుట్టూ తాను తిరగడానికి అంతే సమయం పడుతుంది. సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27.5
రోజులు పడుతుంది, 27.5 రోజులు పడుతుంది, లేదా 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. 27 రోజులు 7 గంటల 43 నిమిషాలన్నా 27.5 రోజులన్నా సేమ్ అప్రాక్సిమేట్లీ ఒకటి. అందుకనే మనకి చంద్రుడి యొక్క ఒక భాగం, సగ భాగం అనేది ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఉన్న మన భాగం అనేది మనకి కనిపించదు. ఓకే, చంద్రుని సాంద్రత అనేది భూమి సాంద్రత కన్నా 60% తక్కువ. అంటే చంద్రుడి సాంద్రత భూమి సాంద్రత కన్నా 60% తక్కువ. ఓకే, నెక్స్ట్ చంద్రుని పరిమాణం భూమి పరిమాణంలో 4వ వంతు. భూమి పరిమాణంలో 4వ వంతు. ఓకే, చంద్ర నక్షత్ర మాసానికి పట్టు సమయం 27 రోజుల 7 నిమిషాల 43 నిమిషాల 12 సెకండ్లు. ఓకే, చంద్రునిలో మనకు కనిపించే శాతం 59% మాత్రమే. మిగతా 41% కనిపించదు. 59% కనిపిస్తుంది, 41% కనిపించదు. ఓకే, చంద్ర నక్షత్ర మాసానికి మొత్తం 27 రోజులు 7 గంటల 43 నిమిషాల 12 సెకండ్లు టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ అపోజీ. ఓకే, భూమికి చంద్రునికి మధ్య దూరం అనేది గరిష్టంగా పెరిగితే, గరిష్టం ఎక్కువగా ఉంటే దాన్ని అపోజీ అని, తక్కువగా ఉంటే దాన్ని పెరోజీ అని పిలుస్తారు. తక్కువగా ఉంటే దాన్ని పెరోజీ అని పిలుస్తారు. ఎక్కువగా ఉంటే అపోజీ అని, తక్కువగా ఉంటే పెరోజీ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ మనకి చంద్రుని మీద జరిగిన పరిశోధనలు చూద్దాం. చంద్రుని మీద జరిగిన పరిశోధనలు ఏంటంటే 1969లో జూలై 21న అమెరికా అనేది ఒక పరిశోధన సంస్థ మనకి నాసా చంద్రుని మీదకి ఒక స్పేస్ షిప్ ద్వారా అపోలో 11 ద్వారా మనకి చంద్రుడిపై కాలు మోపారండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త మనకి చంద్రుడిపై కాలు మోపారు. అండ్ అక్కడి నుంచి మనకి కొంచెం మట్టిని కూడా తీసుకొచ్చారు. దీన్ని ఆర్మ్ కొలైట్ అని పిలుస్తారు. అక్కడ మన వాళ్ళు అడుగుపెట్టిన ప్రదేశాన్ని వచ్చి మారియస్ శాంతి సముద్రం అని కూడా పిలుస్తారు. చంద్రుడి మీద మన వాళ్ళు అడుగుపెట్టిన ప్రదేశం మారియస్ లేదా శాంతి సముద్రం అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి సూపర్ మూన్. ఓకే, భూమికి చంద్రునికి మధ్య గల కనిష్ట దూరం తగ్గి ఇంకా దగ్గరికి రావడాన్ని సూపర్ మూన్ అంటారు. అంటే సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం అనేది దగ్గరికి రావడం సూపర్ మూన్ అని పిలుస్తారు. ఇది మనకి 2011 మార్చి 19 ఏర్పడింది. దీనివల్ల ఏంటంటే మనకి చంద్రుడు మామూలు కంటే 30% ప్రకాశవంతంగాను 14% పెద్దగా కనపడడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి బ్లూ మూన్ అంటే మనకి ఒకే నెలలో అరుదుగా ఏర్పడే 2 పౌర్ణములు. ఒకే నెలలో వచ్చే 2 పౌర్ణములు అనేవి మనకి వస్తూ ఉంటాయి. దీన్నే మనకి బ్లూ మూన్ అని పిలుస్తారు. నెక్స్ట్ చంద్రయాన్ 1. ఓకే, 2008 అక్టోబర్ 22న శ్రీహరికోట నుండి PSLV-11 వాహక నౌక ద్వారా చంద్రయాన్ 1
ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2008 అక్టోబర్ 29న భూమిని, నవంబర్ 4న చంద్రుడిని ఫోటోలు తీసి పంపించింది. నెక్స్ట్ ఇది మనకి 2009 ఆగస్ట్ 26న చంద్రయాన్-1 శకం అనేది ముగిసింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్. 2008 అక్టోబర్ 22న పిఎస్ఎల్వి 11 వాహక నౌక ద్వారా నాసా అనేది మనకి చంద్రయాన్-1 అనే ప్రోగ్రామ్ అని చేపట్టింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో వచ్చి మనకి గ్రహాలు. మొత్తం మనకి గ్రహాలు వచ్చి ప్రజెంట్ వచ్చి 8 గ్రహాలు ఉన్నాయి. ప్లూటో అనేది గ్రహం కాదండి, దాన్ని గ్రహ స్థాయి నుంచి తొలగించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి సూర్యుని నుండి అవి ఉన్న దూరాన్ని బట్టి గ్రహాలు 2 రకాలుగా విభజించారు. అవి ఇన్పీరియల్ గ్రహాలు, అంటే ఇన్పీరియల్ అంటే లోపల ఆర్బిట్ లోపల ఉన్న వాటిని మనం ఇంపీరియల్ గ్రహాలని పిలుస్తాం. నెక్స్ట్ సుపీరియర్ గ్రహాలు, ఆర్బిట్ లోపల అంటే కొంచెం సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహాలని సుపీరియర్ గ్రహాలను పిలుస్తారు. ఇవి వచ్చి మనకి బుధుడు, శుక్రుడు, భూమి, ఇవి ఇన్పీరియల్ గ్రహాలను పిలుస్తారు. సుపీరియర్ గ్రహాలు వచ్చి మనకి అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఇవి వచ్చి మనకి సుపీరియర్ గ్రహాల కింద పిలుస్తారు. ఒకటి వచ్చి మనకి బుధుడు, మెర్క్యూరీ. బుధుడిని మనం మెర్క్యూరీ అని పిలుస్తారు. ఓకే, సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటని మనం అడిగితే బుధుడు అని చెప్పచ్చు. బుధుడిని మనం మెర్క్యూరీని మనం సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం. అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏదైనా ఉందంటే అది మనకి బుధుడు, మెర్క్యూరీ అని చెప్పచ్చు. అతి చిన్న గ్రహం కూడా బుధుడే. నెక్స్ట్ బుధ గ్రహాన్ని యూరప్ ఖండంలో అపోలో అని పిలుస్తారు. ఓకే, అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం వచ్చి కూడా ఇది కూడా బుధుడే. టోటల్ 88 రోజులు. దీనిపై వాతావరణం లేదు. దీనిపై అత్యధికంగా హీలియం ఉంది. బుధుడి మీద మనకి అత్యధికంగా హీలియం వాయువు అనేది ఉన్నదండి. అత్యధికంగా హీలియం అనే వాయువు అనేది మనకి ఉంది. బుధ గ్రహం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భ్రమణ కాలం అనేది 58. ఓకే, పరిభ్రమణ కాలం వచ్చి 88 days. ఓకే, నెక్స్ట్ వచ్చి శుక్రుడు. సూర్యుడి నుంచి 2వ గ్రహం. భూమికి అతి దగ్గరగా గల గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడు, వీనస్. సాంద్రత, ద్రవ్యరాశి, పరిమాణంలో భూమిని పోలి ఉన్నందున ఈ గ్రహాన్ని మనం భూమికి కవల గ్రహం అని పిలుస్తారు. అత్యధిక ఆత్మభ్రమణ కాలం, తన చుట్టూ తాను తిరుగుతున్న ఆత్మభ్రమణ కాలం 243 days అనేది మనకి ఎక్కువగా ఉంది. ఆత్మభ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం వచ్చి మనకి శుక్రుడు, వీనస్. ఓకే, ఇది అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కాబట్టి దీన్ని వేగు చుక్క అని కూడా పిలుస్తారు. వేగు చుక్క అని కూడా పిలుస్తారు. వేగు చుక్క అంటే అత్యధిక ప్రకాశవంతమైన గ్రహం కాబట్టి దీన్ని వేగు చుక్క అని కూడా పిలుస్తారు. ఉదయ తార, సాయంకాల తార ఇంకా కూడా ఈ గ్రహాన్ని పిలవడం జరుగుతుంది. పగటి కాలం అత్యధికంగా గల గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడే. పగటి కాలం అత్యధికంగా ఉన్న గ్రహం శుక్రుడు. ఓకే, నెక్స్ట్ మనకి భూమి. ఎర్త్. ఓకే, భూమి వయసు దాదాపు 4600 బిలియన్ సంవత్సరాలు. భూమధ్యరేఖ చుట్టుకొలత సుమారు 40,075 కిలోమీటర్లు. ఇది చాలా ఇంపార్టెంట్. 40,075 km భూమధ్యరేఖ చుట్టుకొలత ఇది.
ఓకే, చాలా ఇంపార్టెంట్. భూమికి సూర్యునికి మధ్య గల దూరం 1 AU. 1 AU అంటే 149.5 మిలియన్ KM. ఓకే, 149.5 KM. ఓకే, భూమి కంటే సూర్యుని వ్యాసం 109 రెట్లు ఎక్కువ. సూర్యుని వ్యాసం అనేది ఎక్కువ, 109 రెట్లు అనేది ఎక్కువ. ఓకే, భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరం సుమారు 3,84,400 km అనేవి భూమికి చంద్రునికి మధ్య గల దూరం. ఓకే, భూమి లోపల అత్యధికంగా శాతం ఉన్న మూలకం ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మనకి ఎక్కువగా ఉన్న మూలకం. ఓకే, నెక్స్ట్ భూమి కంటే సూర్యుడు 3,33,000 రెట్లు బరువైనవాడు. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఇది 1986వ సంవత్సరంలో కనిపించింది. మరలా 2062లో కనిపిస్తుంది. చాలా లాంగ్ గ్యాప్. మనం ఇప్పుడు ఉంటామో ఉన్నో తెలియదు. ఓకే, మన ఎత్తైన పర్వత ప్రాంతం గల గ్రహం భూమి. ఎక్కువగా పర్వతాలనేవి భూమి మీద ఉండడం జరిగినవి. నెక్స్ట్ మనకి భూమి సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహం. సౌర కుటుంబంలోనే అత్యధిక సాంద్రత గ్రహం. జీవం ఉన్న ఏకైక గ్రహం. భూమి యొక్క ఆల్బిడో 30%. ఆల్బిడో అనేది 30%. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కుజుడు. కుజుడు అంటే మనకి అంగారకుడు. మార్స్. కుజుడు, అంగారకుడు, మార్స్, ఈ మూడు మనకు ఒకటే. నెక్స్ట్ మనకి దీన్ని రెడ్ ప్లానెట్గా పిలుస్తారు. ఉపగ్రహాల సంఖ్య అనేది 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహాలు 2 ఉన్నాయి. దీన్ని రెడ్ ప్లానెట్గా కూడా పిలుస్తారు. నెక్స్ట్ దీన్ని అరుణ గ్రహం, ఎరుపు గ్రహం అని కూడా పిలుస్తారు. దీనిపైన నైట్రోజన్ ఎక్కువ ఉంది. నైట్రోజన్ అనేది మనకి ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఈ రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంటుంది. ఓకే, దీని తర్వాత నైట్రోజన్ తర్వాత ఆర్గాన్ అనేది ఒక జడవాయువు. ఇది కూడా మనకి ఈ గ్రహం మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇండియా వచ్చి మన మీదకి మంగళయాన్ 1. ఇది వచ్చి మనకి అంగారగ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన 2013లో నవంబర్ 5న PSLV 2013 నవంబర్ 5న PSLV C-25 ద్వారా ఒక ఉపగ్రహాన్ని పంపించారు. దీన్ని ప్రయోగించడానికి మార్స్ ఆర్బిట్ మిషన్ MAMగా పిలుస్తారు. మామ్ అని పిలుస్తారు. మార్స్ ఆర్బిటల్ మిషన్గా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి గురుడు అంటే మనకి బృహస్పతి, జూపిటర్ని మనం బృహస్పతి, గురుడు అని పిలుస్తారు. అతిపెద్ద గ్రహం అనేది మనకి ఈ గురుడు. నెక్స్ట్ వచ్చి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల గల గ్రహం. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు అనేవి ఈ గ్రహం మీద ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ లోతైన మహాసముద్రం గల గ్రహాన్ని కూడా దీన్ని పిలుస్తారు. అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం. 9 గంటల 50 నిమిషాల 30 సెకండ్లు భ్రమణ కాలం అనేది తక్కువ భ్రమణ కాలం అనేది ఉంటుంది దీనికి. ఓకే,
నెక్స్ట్ వచ్చి మనకి శని. చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. చుట్టూ అందమైన వలయాలు శని ఇలా వలయాలని మనకి ఉంటాయండి శని గ్రహం చుట్టూ. నెక్స్ట్ దీన్ని అందమైన గ్రహం కూడా పిలుస్తారు. అతి తక్కువ సాంద్రత గల గ్రహం అని కూడా పిలుస్తారు. పరిమాణంలో రెండవ అతిపెద్దది, అంటే గురుడు తర్వాత శని అనేది అతిపెద్ద గ్రహం. సౌర కుటుంబంలో దీన్ని ఒక మణిహారంగా పిలుస్తారు. వాతావరణాన్ని కలిగి ఉన్న ఏకైక ఉపగ్రహం టైటన్. ఇది శని యొక్క ఉపగ్రహం. ఇది టైటన్. ఇది ఉపగ్రహం కాకపోతే వాతావరణాన్ని కలిగి ఉంది. దీని మీద వాతావరణం అనేది టైటన్ మీద కనుగొనడం జరిగింది. అత్యల్ప సాంద్రత గల గ్రహం. నీటి కన్నా తక్కువ సాంద్రతను కలిగి ఉన్న గ్రహం ఏదన్నా ఉందంటే అది మనకి శని గ్రహం. ఓకే, నెక్స్ట్ యురేనస్. పరిమాణంలో మూడవ పెద్దది యురేనస్. ఓకే, పరిమాణంలో మూడవ పెద్దది. నెక్స్ట్ ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువ ఉంది. మీథేన్ డేంజరస్ వాయువు మనకి ఇది. నెక్స్ట్ వచ్చి నెప్ట్యూన్. వచ్చి మనకి సముద్ర దేవత అని పేరు పెట్టబడిన గ్రహం. నీలి వర్ణం గల గ్రహం. ఓకే, నీలి వర్ణం గల గ్రహం. ఓకే, నెప్ట్యూన్ గ్రహాన్ని 1846లో కనుగొన్నారు. 1846వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. సూర్యుని చుట్టూ తన పరిభ్రమణాన్ని 2011 జూలై 13న పూర్తి చేసుకున్న. అంటే ఇది సూర్యుని చుట్టూ రావడానికి దాదాపుగా 165 సంవత్సరాలు పడుతుంది. 165 ఏళ్ళు. సూర్యుని చుట్టూ రావడానికి 165 సంవత్సరాలు పడుతుంది. అతి శీతల గ్రహం. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం. సూర్యునికి లాస్ట్లో ఉన్న గ్రహం. టోటల్ 8 గ్రహాలు కదా మనకి. 8లో లాస్ట్లో ఉన్న గ్రహం అతి నిర్మానుష్య గ్రహం. పరిభ్రమణ కాలం అత్యధికం. ఓకే, 160 సంవత్సరాలు, చాలా ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకున్నాం విశ్వం గురించి నేర్చుకున్నాం. గ్రహాలు, ఈ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.